వెంకటేశ్వర యూనివర్సిటీలో జరుగుతున్నటువంటి అవినీతి అక్రమాలపై సమగ్ర విచారణ జరిపించి ఈ కుంభకోణంలో ఉన్న దోషులను శిక్షించాలని ఏఐఎస్ఎఫ్ తిరుపతి జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఉదయ్ కుమార్, ప్రవీణ్ కుమార్లు డిమాండ్ చేశారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో శనివారం మీడియా ముందు వీరు మాట్లాడుతూ లక్షలాది రూపాయలను దిగమింగేసిన తిమింగ్లాలను బయటపెట్టి వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దాదాపుగా 7 నెలలు గడుస్తూ ఉంది. ఈ ప్రక్రియలో యూనివర్సిటీల యొక్క పరిస్థితి చాలా దారుణంగా మారిపోయింది. మరీ ముఖ్యంగా ఈరోజు దేశవ్యాప్తంగా కానీ సౌత్ ఇండియాలో నెంబర్ 1 యూనివర్సిటీగా గుర్తింపు తెచ్చుకున్నటువంటి శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీకి ఎంతో చరిత్ర ఉన్నది. ఈరోజు కొంతమంది యూనివర్సిటీ ఉన్నతాధికారుల ద్వారా ఈరోజు యూనివర్సిటీ పరువు పోయే పరిస్థితి వస్తూ ఉంది. ఎందుకంటే దాదాపుగా 10-15 సంవత్సరాల పాటు యూనివర్సిటీలో ఉన్నటువంటి వస్తువులు ఏవైతే ఉన్నాయో, ఫ్యాన్లు కానీ, ఫ్రిడ్జ్లు కానీ, ఐరన్ కానీ, కంప్యూటర్లు, ఏసీలు, అదేవిధంగా కుర్చీలు, ఇలా అనేక రకాలుగా ఏవైతే పాతబడిపోయినాయో ఇవన్నీ కూడా దాదాపుగా 10-15 సంవత్సరాల ద్వారా నిలవబెట్టి కొన్ని గోడౌన్లు ఏర్పాటు చేశారు. మరీ దారుణంగా ఈరోజు దాదాపుగా వాళ్ళ యొక్క విలువ ఎంత ఉంటుందంటే 40 లక్షల నుంచి 60 లక్షల రూపాయల వరకు విలువ చేసేటువంటి ఈ వస్తువులన్నీ కూడా కేవలం కొంతమంది ఎవరైతే అధికార పార్టీకి సంబంధించిన వాళ్ళు ఉన్నారో, అదేవిధంగా యూనివర్సిటీలో ఎవరైతే ప్రధాన అధికారులు రిజిస్ట్రార్ భూపతి నాయుడు గారు కానీ, అదేవిధంగా యూనివర్సిటీ ఇన్ఛార్జ్ వీసీ అప్పారావు గారు కానీ, అదేవిధంగా కీలకమైన పాత్ర పోషించినటువంటి యూనివర్సిటీ ఇంజనీర్ కృష్ణ ఎవరైతే ఉన్నారో వీళ్ళు కేవలం ఎటువంటి పత్రికా ప్రకటన లేకుండా, సమాచారం లేకుండా ఈరోజు టెండర్లు వేశామని చెప్తున్నారు. మేము విద్యార్థి సంఘంగా ఏఐఎస్ఎఫ్గా అదేవిధంగా స్క్రాప్ అసోసియేషన్ ఒకటి అడుగుతూ ఉన్నాం. అయ్యా, మీరు నిజాయితీగా టెండర్లు వేసింటే ఈ తిరుపతి పట్టణంలో ప్రధానంగా దాదాపుగా 100 మంది ఈ పాత వస్తువులు కొనేటువంటి వ్యాపారస్తులు ఉన్నారు. ప్రధానంగా వీళ్ళకందరికీ తెలియకుండా కేవలం మీరు చెప్తున్నారు బెంగళూరు, చెన్నైకి సంబంధించినటువంటి సంస్థలకి మేము ఇచ్చినామంటున్నారు. మీరు వాళ్ళకి ఎందుకు ఇవ్వాలి? ఈరోజు వాళ్ళిద్దరికి మాత్రమే ఎందుకు మీరు ఇవ్వాలి? ఈరోజు ఇంతమంది వ్యాపారస్తులు ఉన్నారు. కేవలం 5 లక్షలకి 8 లక్షలకు మాత్రమే వాళ్ళకి టెండర్లు ఇచ్చేసి లక్షల రూపాయల యొక్క విలువని ఈరోజు యూనివర్సిటీ విద్యార్థులకు ఉపయోగపడే డబ్బులను ఈరోజు నష్టం చేకూర్చే విధంగా కేవలం కొంతమంది వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ స్వలాభం కోసం, వాళ్ళు కడుపు నింపుకోవడం కోసం ఈరోజు వాళ్ళకి టెండర్లు ఇచ్చారు. ఈరోజు అడగదాం, మనంతా ప్రజాస్వామ్యం కూడా చూడాలి. ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది, జిఎస్టీ వాళ్ళు ఉన్నారు, లేకపోతే ఈరోజు స్క్రాప్కి సంబంధించినటువంటి ఎండోర్కి సంబంధించిన అన్ని రకాల డిపార్ట్మెంట్లు ఉన్నాయి. ఈరోజు జిఎస్టీ వేశారా? లేకపోతే వాళ్ళు తీసుకున్న సరుకు ఈరోజు కాటా ద్వారా తీసుకెళ్ళి అన్ని బిల్లులు వచ్చాయి. అదేవిధంగా మీరు వేసుకున్న టెండర్లకి ఈరోజు ఒక ఎలక్ట్రికల్ వస్తువులు ఏది తీసుకోవాలన్నా, కంప్యూటర్లు కానీ లేకపోతే ఏదైనా సరే ఎలక్ట్రికల్ వస్తువులు తీసుకోవాలంటే ఖచ్చితంగా కూడా ఈరోజు దానికి ఒక పర్మిషన్ అనేది కావాలా, సర్టిఫికేట్ ఉండాలా. ఈరోజు అటువంటివి ఏమీ లేకుండా మీరు ఎలక్ట్రికల్ వస్తువులు ఎట్లా టెండర్లు వేస్తున్నారు? ప్రధానంగా ఈరోజు చూస్తున్న వ్యాపారస్తులు ఈరోజు తిరుపతి పట్టణంలో అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలామంది ఉన్నారు. వీళ్ళందరికీ కూడా ఎలక్ట్రికల్ వస్తువులు కొనాలంటే ఈరోజు సర్టిఫికేట్ ఉండాలా, అది లేదు. అదేవిధంగా నిన్నటి రోజున అంటే దాదాపుగా బేస్వారం సాయంత్రము యూనివర్సిటీలో అక్కడ ఉన్నటువంటి సరుకు ఎక్కడైతే ఉందో అక్కడ నుంచి కూడా అక్రమంగా తరలిస్తున్నటువంటి వెహికల్స్ ఏదైతే లారీలు ఉన్నాయో 2 లారీలని ఏఎస్ఎఫ్గా అడ్డుకోవడం జరిగింది. అక్కడ ఆపేసాం. దాదాపుగా 2 రోజుల పాటు లారీలు అక్కడ ఆపేసాం. అంటే మీకు ఈ సరుకు తీసుకోవడానికి మీ దగ్గర ఎటువంటి ఆధారాలు ఉన్నాయి? మీరు వేసిన టెండర్లు కానీ లేకపోతే మీకు యూనివర్సిటీ ఇచ్చినటువంటి పర్మిషన్ తీసుకురమ్మంటే కూడా తీసుకురాకుండా నిన్నటి రోజున దాదాపుగా 11-12 గంటల సమయంలో రిజిస్ట్రార్తో విద్యార్థి నాయకులుగా మేము చర్చలు జరపడానికి వెళితే మాకు తెలియకుండా రిజిస్ట్రార్ గారు కూడా చెప్పారు, సార్ మీరు విక్రయించడానికి కానీ ఈ లారీలు తీసుకెళ్ళడానికి పర్మిషన్ లేదు, మీరు పంపించకండి. మీరు పంపించాలంటే మీ దగ్గర నుంచి ఏదో ఒక ఎవిడెన్స్ మాకు కావాలని చెప్తే ఖచ్చితంగా మీకు డాక్యుమెంట్ ఇస్తాను, అప్పుడే లారీలు కల్పిస్తామని చెప్పి 25 నిమిషాల పాటు మాట్లాడి బయట వచ్చిన తర్వాత వెంటనే అక్కడ శ్రీనివాస్ ఆడిటోరియం దగ్గర లారీలు కనపడలా. అంటే మీరు నిజాయితీగా ఉండే వాళ్ళైతే లారీలు ఎందుకు తీసుకెళ్లారు? మీరు ఎవిడెన్స్ చూపించుకొని ఎందుకు తీసుకెళ్లారని చెప్పి కూడా మేము యూనివర్సిటీ రిజిస్ట్రార్ గారిని అడుగుతూ ఉన్నాం. ప్రధానంగా ఈ స్క్రాప్కి సంబంధించి ఎటువంటి పర్మిషన్లు ఉన్నాయి, మీరు ఎందుకు వాళ్ళకే ఇచ్చారు? లేకపోతే ఖచ్చితంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ యొక్క యూనివర్సిటీలో జరుగుతున్న అవినీతి అక్రమాలపైన కూడా మేము కలుస్తా ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారు కానీ అదేవిధంగా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారికి కూడా మేము ఈ నెలలో అపాయింట్మెంట్ తీసుకుంటున్నాం. అదేవిధంగా ఈరోజు ఈ స్క్రాప్ను పక్కన పెడితే యూనివర్సిటీలో అవినీతి అక్రమాలు, కుంభకోణాలు, ఈరోజు ఉద్యోగాలు గత ప్రభుత్వం ఎవరైతే ఉద్యోగాలు ఇచ్చింటారో అధికారంలోకి వచ్చినటువంటి వెంటనే ఈ ప్రభుత్వం దాదాపుగా 120 మంది ఉద్యోగస్తుల్ని తీసివేయడం జరిగింది. అదేవిధంగా
రిజిస్ట్రార్గా చెప్తున్నారు, నేను విద్యార్థుల కోసం పనిచేస్తున్నాను, యూనివర్సిటీ అభివృద్ధి కోసం పనిచేస్తున్నాను, యూనివర్సిటీ డెవలప్మెంట్ కోసం పనిచేస్తానని చెప్తున్నారు. నేను అడుగుతున్న యూనివర్సిటీ రిజిస్ట్రార్ భూపతి రెడ్డి గారిని, అయ్యా మీరు పదవి తీసుకొని 6 నెలలు గడుస్తూ ఉంది. ఈరోజు ప్రధానంగా పరీక్షల కేంద్రానికి సంబంధించి యూనివర్సిటీకి రెక్టార్ ఉండాలి. దాదాపుగా 1.5 సంవత్సరం నుంచి రెక్టార్ లేకుండా యూనివర్సిటీ పరిపాలన సాగుతుందంటే మీరు చేత కానీ దద్దమ్మలని చెప్పి కూడా నేను ఈరోజు కోరుతా ఉన్నాను. ఎందుకంటే వీసీ గారు, ఇన్ఛార్జ్ వీసీ గారు ఉన్నారు, రిజిస్ట్రార్ గారు ఉన్నారు. ఈరోజు డిగ్రీ కాలేజీ నుంచి, అదేవిధంగా ఈరోజు ఎంబీఏ, ఎంసీఏ, ఇంజనీరింగ్ కాలేజీ నుంచి ఈరోజు రిజిస్ట్రార్ పిఏ ద్వారా ఎన్నెన్ని రూపాయలు వస్తున్నాయి, ఎట్లా వస్తున్నాయి అన్నీ కూడా మాకు తెలుసు. అతి త్వరలోని ఇంజనీరింగ్ కాలేజీల పేర్లతో, అదేవిధంగా డిగ్రీ కాలేజీల యొక్క అనుమతి పేరుతో ఎన్ని వేల రూపాయలు ఎక్కడికి వస్తున్నాయి, ఎవరి ద్వారా వస్తున్నాయో రిజిస్ట్రార్ పిఏ గారు దీనికి ఎలా మెయింటెనెన్స్ చేస్తున్నారు కూడా త్వరలోనే సాక్ష్యాధారాలు బయట పెడతా ఉన్నాం. ప్రధానంగా ఏవైతే లారీలు నిన్న వెళ్ళారో ఖచ్చితంగా చెప్తా ఉన్నా, లారీలు కూడా ఆర్టీఓ గారితో ఆల్రెడీ మాట్లాడడం జరిగింది. ఈ దొంగ సరుకు తీసుకెళ్ళిన లారీలు ఈరోజు ఫిట్నెస్ లేవు, ఈరోజు చూస్తా ఉన్నాం ఎటువంటి పర్మిషన్ లేదు. అటువంటి లారీలన్నీ కూడా ఈరోజు రద్దు చేయాలని చెప్పి, అదేవిధంగా వాటిని మూసివేయాలని చెప్పి కూడా మనము ఆర్టీఓ గారిని కోరడం జరిగింది. ఎవరైతే ఈ లారీలు తీసుకెళ్ళే వ్యాపారస్తులు ఉన్నాడో అతని షాప్ ముందర కూడా మేము రాబోయేటువంటి రోజుల్లో చట్టపరంగా ఏవైతే చేయాలనుకుంటున్నామో ఖచ్చితంగా ఆందోళన కార్యక్రమాలని ఉధృతపరుస్తాం. అదేవిధంగా ప్రధానంగా ఈ యూనివర్సిటీ సిఐ గారితో నేను చర్చించడం జరిగింది, ఫోన్ ద్వారా తెలియజేయడం జరిగింది. సార్, యూనివర్సిటీ నుంచి కూడా అక్రమంగా స్క్రాప్ను తరలిస్తూ ఉన్నారు, వీళ్ళకి ఎటువంటి పర్మిషన్ లేదు, త్వరగా యాక్షన్ తీసుకోవాలంటే కూడా ఆయనకు చూసి ఇచ్చినట్టు వ్యవహరిస్తున్నారు యూనివర్సిటీ సిఐ గారు కూడా. కాబట్టి డిపార్ట్మెంట్ని కోరుతా ఉన్నాం, మేము నిజాయితీగా విద్యార్థుల తరపున పోరాటం చేస్తూ ఉన్నాం. యూనివర్సిటీ ఆస్తులను రక్షించడానికి, యూనివర్సిటీ యొక్క అభివృద్ధి కోసం మేము పోరాటం చేస్తున్నాం. కాబట్టి దయచేసి డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఇటువంటి అక్రమంగా తరలించినటువంటి సరుకు పైన చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా ఏఐఎస్ఎఫ్గా మేము కోరుతా ఉన్నాం.